చెట్టు పైన ఉన్న శవాన్ని తీసుకొని బేతాళుడు మళ్ళీ భుజం పైన వేసుకొని తన నడకని కొనసాగిస్తూ ఉంటాడు. అప్పుడు భుజం పైన ఉన్న బేతాళుడు ఈ విధంగా విక్రమార్కుడితో అంటూ ఉన్నాడు, ఓ రాజా, నిజంగా నువ్వు ధైర్యశాలివి, చాలా ధైర్యవంతుడవు, నీకు చాలా ఓపిక, చాలా నేర్పు ఉన్నది. నువ్వు కొనసాగించే నడకలో నీకు అలసట రాకుండా నేను నీకు ఒక కథ చెబుతాను, దానికి నువ్వు సమాధానం ఇవ్వాలి. నీకు సమాధానం తెలుసు కూడా నువ్వు చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది, జాగ్రత్త అంటూ ఈ విధంగా కొనసాగించాడు. ఒక పెళ్లి వయసు వచ్చిన యువకుడు దర్శనార్థం ఒక కాళీమాత దేవాలయానికి వెళ్తాడు. అక్కడ ఒక అందమైన ఒక యువతిని చూసి మనసు పడతాడు. ఆహా, ఎంత అందంగా ఉన్నది ఈ యువతి, ఎంత చూడముచ్చటగా ఉన్నది, ఈ అందాల రాశి నాకు భార్యగా గనుక వస్తే ఎంత బాగుంటుంది కదా అనుకుంటూ కాళీమాతని ఈ విధంగా వేడుకుంటూ ఉంటాడు. ఓ కాళీమాత, ఓ జగన్మాత, ఈ అందాల యువతి గనక నాకు భార్యగా వస్తే 6 మాసాలలో వచ్చి నా తలను నీకు సమర్పించుకుంటాను, నేను ప్రాణార్పణ చేస్తాను అని చెప్పి శపథం చేస్తాడు. ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు ఆ యువతిని దక్కించుకోవడానికి, ఎన్నో మార్గాలు అన్వేషిస్తాడు. కానీ ఏ మార్గము ఒక సరైన పద్ధతిలో రాదు. కాలం గడుస్తూ ఉంటుంది. ఓ దిక్కు ఇంట్లో వృద్ధ తల్లిదండ్రులు, నాయనా, మాకు చేత కాకుండా ఉన్నది, నువ్వు వివాహం చేసుకో, మాకు ఈ వృద్ధ భారాన్ని మాకు తగ్గించు అని చెప్పి వాళ్ళు మొరపెట్టుకునడంతో సరే అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చిన అమ్మాయిని వివాహం చేసుకోవడానికి సిద్ధమైపోతాడు. ఇక్కడ కోసుమెరుపు ఏంటంటే ఆ యువతిని వివాహం చేసుకునేంత వరకు అతను చూడడు. తీరా వివాహం గడిచిన 3 రోజులకు తన భార్య మొహం చూస్తాడు. చూడటంతో అతను ఆశ్చర్యం గురవుతాడు. ఆ యువతి మరెవరో కాదు, కాళీమాత దేవాలయంలో చూసిన ఈ యువతి ఉంటుంది. అతని ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఈ మనసులో ఎన్నో ధన్యవాదాలు తెలుపుకుంటాడు అమ్మవారికి. కానీ ఒక దిక్కు అందమైన భార్య వచ్చిందన్న సంతోషం, మరో దిక్కు అమ్మవారికి ఇచ్చిన మాట 2 గుర్తు రావడంతో అతనికి ఏం చేయాలో ఓ దిక్కు అర్థం కాదు. ఏదేమైనా సరే ఆ అమ్మవారు నా కోరికను మన్నించి నాకు ఇంత సౌకర్యం కల్పించినందుకు నేను ఆమె కోరిక జవదాటలేనని చెప్పి చూస్తూనే 6 మాసాలు గడుస్తూ వస్తాయి. ఒకరోజు అనుకొని ఆ రోజు రానే వస్తుంది. ఆ రోజు కాళీమాత దేవాలయానికి అతను, తన భార్య, తన అన్న ముగ్గురు కలిసి ఆ దేవాలయానికి వెళ్తారు. దర్శనం చేసుకుంటూ ఉండగా ఆ యువకుడు తలని తెగ నరుకుంటాడు. తెగ నరుకోవడంతో భార్య ఆశ్చర్యానికి గురై షాక్లో ఉంటుంది. అప్పుడు అన్న, అరే, తన బావ నా కళ్ళ ముందల్నే ఇలా అయిపోయాడన్న తన బాధతో అతను కూడా తల నరుక్కుంటాడు. ఓ దిక్కు అన్న, ఓ దిక్కు భర్త. అమ్మ, నీ దర్శనం కోసము, నీ మెరుపు కోసము మేము నీ దేవాలయానికి వస్తే నాకు ఇంత శిక్ష వేస్తావా? నా భర్త నా అన్న పోయాక నేనేం చేస్తాను ఉండి అని చెప్పి ఆమె కూడా తల నరుకోబోతుండగా అమ్మవారు ప్రత్యక్షమై, అమ్మ, ఏం దిగులు పడకు, నీకు ఒక వరం ఇస్తాను, వాళ్ళ తలలు వేరై ఉన్నాయి కదా, ఎవరి తలలు వాళ్లకు అతికించు, నేను వాళ్లకు ప్రాణప్రతిష్ఠ చేస్తాను అని చెప్పి అనడంతో ఆమె తలలు అతికిస్తుంది. ఆ అడావుడిలో భర్త మొండానికి అన్న తల అతికిస్తుంది, అన్న మొండానికి భర్త తల అతికిస్తుంది, ఉల్టా పల్టా అతికిస్తుంది. ప్రాణప్రతిష్ఠ జరిగిపోతుంది. అమ్మవారు మాయమైపోతుంది. ఏం చేయాలో అర్థం కావదు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఆమె ఎవరితో సంసారం చేయాలి? అన్న తల ఉన్న భర్త మొండంతోనా, లేకపోతే భర్త తల ఉన్న అన్న మొండంతోనా? ఎవరితో సంసారం చేయాలని చెప్పి బేతాళుడు విక్రమార్కుని అడుగుతాడు. అప్పుడు విక్రమార్కుడు అంటూ ఉంటాడు, ఇంద్రియం నయనం ప్రధానం. శరీరము అనేది చాలా ముఖ్యం. ఇక్కడ శరీరమే ముఖ్యం కాబట్టి ఆమె అన్న తల ఉన్న మొండంతోనే
ఆమె కలిసి ఉండాలని చెప్పడంతో బేతాళుడు తన సమాధానానికి మెచ్చి తిరిగి మాయమైపోయి మళ్ళీ చెట్టుపైకి వెళ్ళిపోతాడు. ఇది కథ.